సుధాకర్ గారు, ఇది మీ నాన్నగారు ప్రారంభించినటువంటి కార్యక్రమం. అవును సార్. జనరల్గా ఏంటంటే వంశపారంపర్యంగా ఎవరు వచ్చినా ఆస్తులు దొరుకుతారు తప్ప కార్యక్రమాలు చేయాలనుకోరు. అది ఈ సేవకు సంబంధించిన కార్యక్రమం. అవును సార్. అంటే మీరు ప్రేరణ పొందడానికి ఎవరు మీ నాన్నగారైనా కారణం? అయినాగా సార్, ఆయన ఉపాధి చూపెట్టండి మాకు కూడా. మీరు అంటే సుమారుగా ఓ 40-45 సంవత్సరాలు అవుతుందా ఇక్కడ? నేను చిన్నప్పటి నుంచి ఉన్నా సార్. 3rd క్లాస్ నుంచి నేను స్టార్ట్ చేసి చూస్తున్నా, 3వ తరగతి నుంచి. ఏమనిపిస్తుంటుందండి ఇక్కడ? సంతోషం ఉంటుంది సార్, ఈ వర్క్ చేసి సంతోషం ఉంటుంది కదా సార్. ప్లస్ ప్రతిరోజు అదే పని కదా, ఏం చేస్తారు సార్, తప్పదు కదా అది. సేవా కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడ మీరు సుమారుగా 1 గంట సేపు ఉంటారా? అదేనా? 1 అవర్ అయిపోయే వరకు. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు వెళ్ళి మళ్ళీ గాంధీ హాస్పిటల్ దగ్గర వెళ్ళాలి కదా. అక్కడ వెళ్తే ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది సార్, ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ రైస్ కుక్ అయిపోతుంది మార్నింగ్. ఇప్పుడు పోయి కర్రీ అవి పప్పు చేసుకుంటే. ఇవి తయారీ ఎవరు చేస్తారండి? మేమే చేస్తామండి. మీరు, మీ ఇంటి వాళ్ళు? నేను, మా మిస్సెస్. మీరు, మీ మిస్సెస్, మా స్టాఫ్, మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఏదో టిఫిన్ చేయటం వేరు. ప్రతిరోజు ఇడ్లీ ఎంత 100 మందికి ఇస్తారు సుమారుగా? ఒక 500 మెంబర్స్ సార్. 100 మెంబర్స్. నేను చూస్తున్నాను, ఎవరైనా ఎక్స్ట్రా కావాలి తినాలి అనుకున్నా మళ్ళీ పెడుతున్నారు. ఉంటే పెడతాం కదా సార్, అవకాశం ఉంది కదా మనకు. పబ్లిక్ లేనప్పుడు పెట్టేస్తాం, దాని ముందే. ఓకే అండి, మీ కార్యక్రమం మరింత దిగ్విజయంగా మరింత మందికి చేరువ కావాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఒక్క నిమిషం ఉండి పెద్ద ఆయన మాట్లాడుతూ కానీ. పెద్దయినా సంతోష్ గారు ఎక్కడ చేస్తారండి మీరు? హెచ్పి పెట్రోల్ బంక్. ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నారు సార్ ఇడ్లీ? ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఆప్యాయంగానే పెడతారా, కసురుకుంటారా రోజు వస్తున్నారని? ఏం బాగుంటుంది, ఇడ్లీయా చట్నీయా? రెండు బాగుంటుంది. రెండు బాగుంటాయా? ఏం పేరండి మీ పేరు? శ్రీనివాస్ గారు. ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము సెక్యూరిటీ చేస్తున్నారు ఇందిరా పార్క్కి. ఇక్కడ ప్రతిరోజు ఇడ్లీ తీసుకుంటారా? మీ ఎదురుగానే పెడుతున్నారు కదా. చాలా మందికి సేవ చేస్తారు, మంచిగా ఉంటుంది. టిఫిన్ బాగుంటుంది, మంచిగా పెడతారు టిఫిన్. అంతేనా? ప్రతిరోజు వస్తున్నారని వాళ్ళు విసుక్కుంటూ సుధాకర్ గారు కానీ వారు విసుక్కోరు. కంపల్సరీ 1-2 ఎక్కువ వేస్తాను నాకు. చాలా అంటే వేస్తాను నాకు. అదే విసుకోడు, కంపల్సరీ ఇచ్చేస్తా అంటారు. అంటే మీరంటే ఇక్కడ పక్కన తెలిసిన వాళ్ళు కాబట్టి ఓకే. అందరితో అట్నే ఉంటారా వాళ్ళు? అదేం లేదు, అందరికీ పెడుతూనే ఉంటా అంటారు. ఒకటే సార్ మనిషికి మామిడే కమ్ముతారు పెట్టేసినప్పుడు ఉన్నది.
అమ్మేమనుకోదు కానీ ఈ ఇడ్లీ బాగుంటుందా ఇంట్లో అమ్మ చేసే ఇడ్లీ బాగుంటుందా? రెండు బాగుంటుంది. కాదు, నీ దగ్గర మైక్ పెట్టుకొని చెప్పు. రెండు బాగుంటుంది. రెండిట్లో ఏది బాగుంటుంది? అమ్మ చేసి నిజం చెప్పు. అమ్మ చూడట్లేదులే, నిజం చెప్పు. ఇదే బాగుంటుంది. మరి ఎప్పుడు ఇడ్లీ తినాలనిపించినా ఇక్కడికి రావాలి, సరేనా? బుడ్డి మీకు హాలిడేసా? ఏం పేరు నాన్న నీ పేరు? ఏం పేరు నీ పేరు? నాకు వినపట్లేదురా. నీలిమ. నీ పేరు నాన్న? ఏ ఇడ్లీ బాగున్నాయా బాగాలేవా? అసలే నువ్వు తిన్నట్లేవు. బాగున్నాయా బాగాలేవా ఇడ్లీ? నాకు తల ఊపితే ఎట్ట తెలుస్తుంది బాగుందా బాగాలేదా చెప్పు. బాగుందా? నువ్వేం చదువుతున్నావు నాన్న? 6th క్లాస్. ఏం పేరు? అఖిల. ఎలా ఉన్నాయి ఇడ్లీ, ఎలా ఉన్నాయి? నీ పేరు నాన్న? అదే. మా అవును, మీరు ఇడ్లీ తింటున్నారు కదా, మరి ఏ రోజన్నా అక్కడ కూర్చొని పెట్టాలనిపించిందా మీకు? అట్లా వెరీ గుడ్. సార్ మీ పేరు చెప్పండి. శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు. ఇక్కడ ఎంతకాలం నుంచి ఇడ్లీ తీసుకుంటున్నారు? నేను 1 year నుంచి ఇక్కడ టిఫిన్ చేస్తున్నానండి. ఏం చేస్తుంటారు సార్? నేను పెయింటర్ అండి. పెయింటర్ అండి. ఇక్కడ బండమసం దగ్గర ఉంటాను. మా పాపలు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. డైలీ ఇక్కడ వచ్చి టిఫిన్ చేయించుకొని టిఫిన్ తిని వెళ్తాను. ఇక్కడ ఇడ్లీ బాగుంటుంది, చట్నీ బాగుంటుంది. ఎంతోమంది నిరుపేదలకు ఆకలి తీరుస్తున్నాయి. ధర్మేంద్ర గారు. నీ పేరేందమ్మా? జైత్ర. జైత్ర. ఎంతకాలం నుంచి తీసుకుంటున్నారమ్మా ఇక్కడ ఇడ్లీ? నేను 5 months నుంచి ఇక్కడ ఇడ్లీ తింటున్నాను. నేను మా పిల్లలు మా భర్త వచ్చి ఇక్కడనే తింటాను. పిల్లలకి ఇక్కడనే పొద్దుగాల టిఫిన్ చేపించి అక్కడికి స్కూల్కి తీసుకెళ్తాం. మేము గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లలు చదువుతున్నాం. అమ్మ ఎలా ఉంటుంది? ఇంట్లో చేసినట్టు ఉంటుందా? ఇంట్లో చేసినట్టు ఉంటుంది. దాని చట్నీ కూడా చాలా బాగుంటుంది.